రైట్. కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము? మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు ప్రస్తుత విద్యా సంవత్సరంతో కలుపుకుంటే బకాయిలు మొత్తం దాదాపుగా 12,000 కోట్లకు చేరుకున్నాయి ఈ బకాయిలు ఇవ్వాల్సినవి. సో 20 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు దీంతో బెనిఫిట్ అవుతా ఉన్నారు. సో మీరు ఈ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వలన ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఈ పిల్లలకి పాస్ అవుట్లకు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారింది. సో మరి దీనికి ఏం చెప్తారు మీరు? ఎందుకు బకాయిలు చెల్లించట్లేదు కాంగ్రెస్? మేడం, బకాయిలు చెల్లింపు జరుగుతా ఉంది. విడతల వారీగా, ఇన్స్టాల్మెంట్స్ వారీగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు జరుగుతా ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఆగలే, కానీ విడతల వారీగా ఇస్తూనే పిల్లలకు ఇబ్బంది కలగకుండా విద్యాశాఖ ద్వారా సంబంధిత ప్రిన్సిపల్స్ కు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సూచనలు చేసారు. వారి యొక్క సర్టిఫికెట్లు ఆపుకోకూడదు, ప్రభుత్వము ఇది విడతల వారీగా మీ డబ్బు చెల్లిస్తుంది అన్నమాట చెప్పి దానికి సర్కులర్ కూడా విద్యాశాఖ ద్వారా ఇప్పించి ఏ విద్యార్థికి ఇబ్బంది జరగకుండా సర్టిఫికెట్లు ఇప్పిస్తా ఉన్నాము. అదే ఫీజు రియంబర్స్మెంట్ అవుతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా ఆగలేదు. మరి ఎందుకు బీజేపీ ఎందుకు ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే ప్రోగ్రామ్ పెట్టుకుని దీనిపైన పెద్ద ఎత్తున మేడం, ఇప్పుడు ఆ పార్టీకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఉద్యమం కావాలి కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ ప్లాట్ఫామ్ లేదా వాళ్ళకి? ఇది తప్ప దాని వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదా? రాజకీయ ప్లాట్ఫామ్ లేదు వాళ్ళకు. లేదా? వాళ్ళకు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అమ్మా వినండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే రాజకీయ ప్లాట్ఫామ్ అయితే ప్రజల్లో కూడా వారికి తగిన ప్రాధాన్యత ఉన్న సంఖ్య ఉన్నప్పుడే పార్టీ యొక్క బలం గ్రౌండ్ లెవెల్ వరకు ఉంటుంది. కాంగ్రెస్ కు ఉన్నంత సంఖ్య ఏ పార్టీకి లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన క్రమంలో ఈ అప్పులు తీరాలంటే చాలా రకాలుగా ఇబ్బంది పడి రేవంత్ రెడ్డి గారు ఏదో రకంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో ఆ మేనేజ్మెంట్లను ఒకటికి 2 మాటల కూర్చోబెట్టి ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్ ద్వారా పేమెంట్ జరుగుతా ఉంది. ఇది వాస్తవం. మీరు ఏ కాలేజ్ కన్నా అడుగుర్రి, ఎంతో కొంత ఈ ప్రభుత్వం వచ్చినాక పేమెంట్ జరిగిందా లేదా అంటే 6 కోట్లు ఇచ్చేటోళ్లకు 2 కోట్లు ఇచ్చినాము, 2 కోట్లు ఇచ్చేటోళ్లకు 50 లక్షల పేమెంట్ ఈ రకంగా జరుగుతా ఉందా అనే మాట వాస్తవం. ఫీజు రియంబర్స్మెంట్ లో ఎకాఎకిన బకాయి పెట్టి మొత్తం చెల్లించాలని గాని చెల్లించదని కక్షపూరితమైన చర్య ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో పేమెంట్ జరుగుతా ఉన్నమాట వాస్తవము. పథకాలకు వస్తే ప్రతి పథకం మమ్మల్ని